వేదికను వెంకటించిన గౌరవనీయులు ఏసీపీ గారు విజయ్ కుమార్ మరియు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పవన్ రెడ్డి గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి వివిధ పాఠశాల కరెస్పాండెంట్ అందరికీ నమస్కారం. ముందున్న విద్యార్థుల తల్లిదండ్రులందరికీ శుభ సాయంత్రం. పాఠశాల వార్షికోత్సవం అనగానే ఒక సందడి వాతావరణం. ఈ పాఠశాల లోపల ఈ వాతావరణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా భక్తులు చెప్పినట్టుగా శ్రావణ్ రెడ్డి నాకు చిన్నప్పటి తెలుసు, చాలా హార్డ్ వర్కర్. ఏదైనా కూడా కృషితో నాస్తి దుర్భిక్షం. చేసే పనులు అంకిత భావం ఉండాలి. ఇది మన యొక్క విద్యాలయం అంటే విద్యార్థులను ఎంతో సమాజంలో ఒక మంచి వ్యక్తిత్వంగా, ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేది పాఠశాల. ఈ పాఠశాలలో కూడా విద్యతో పాటు సకల సదుపాయాలు మరి అనే విధంగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాడుతున్న ఈ యొక్క పాఠశాల సిబ్బందికి మా తరఫున అభినందనలు. మరియు విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలకు పంపిస్తేనే విద్య వస్తుందని అనుకోవద్దు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నావు అనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. మీరు మీ బిజీ షెడ్యూల్ లోపల షాప్లకు పోయే వస్తువు కాదు చదువు అంటే. మనం కూడా వాళ్ళతో సరదాగా వండుకుంటూ సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళు పాఠశాలకు వెళ్తారు. పాఠశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి తల్లిదండ్రులని గమనించాలి. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా అని మీరు గమనించాలి. మీరు దగ్గర ఉండి చేయించాలి. మీ బిజీలో మీరు, వాళ్ళ బిజీలో వాళ్ళు పోతే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సండే వచ్చిందంటే కొంచెం రిలాక్స్ కాండి. కానీ విద్యార్థుల్లో కూడా మీరు ప్రతి షేర్ చేసుకోవాలి. కాబట్టి మీరందరూ విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకుంటేనే మనకు విద్యార్థి రైతుడు ఒక సర్వతోముఖాభివృద్ధికి ఆయన సమాజంలో కూడా ఉత్తమ పౌరుడుగా రాయిస్తాడు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. కావున మీరందరూ ఈ సభావేదిక నుంచి మీరు చెప్పే విషయం ఏంటంటే విద్యార్థులను మీరు కంపల్సరీ మీ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటేనే వాళ్ళతో మీకు ఒక మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఈ యొక్క చిన్నారి బాలబాలికలందరూ వివిధ రకాలుగా ఎంతో కష్టపడ్డారు. దీనికి చాలా హార్డ్ వర్క్ కింద ఈ పాఠశాల సిబ్బంది ఎంతో ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ.